చూడండి ఇంకా అలసంద వడలు అయితే చేశాను, డ్యూటీ నుంచి వచ్చింది. టేస్ట్ అయితే చూస్తా చూడండి. ఫ్రెండ్స్ అలసందలు చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. బాగుంది. స్పైసీగా ఉందా కొంచెం? పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పప్పు మంచిగా ఉంది. బాగుందా టేస్ట్? సూపర్ ఉన్నాయి. చూడండి అలసంద వడ అయితే బాగా వచ్చింది స్పైసీగా. మీరు కూడా చేసుకుని ఇంట్లో ఈ విధంగా ఒక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మేము ముందుంటానండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి మీకోసం. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అలసంద వడ అయితే చేస్తున్నానండి. ఇచ్చేసి ఇవి అలసందలు, వైట్ అలసందలు అనమాట. ఇవి వైట్ అలసందలు. నేను నైట్ అయితే నానబెట్టానండి. నైట్ నానబెట్టా, వీడియో అయితే తీయలేదు, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పాను అనమాట. బాగా నానబెట్టాను, ఒక సుమారు 5-6 గంటలు నైట్, ఓవర్ నైట్ అయితే నానినాయి. ఇవి వాటర్ని పారబోసి మనమైతే ఇంకా దీన్ని వాటర్ లేకుండా అయితే మిక్స్ అయితే పట్టుకుందామండి. మిక్సీలో ఏమేమి వేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి. ఏమేమి వేయాలి ఏం లేదనేది వేసి చూపిస్తాను. ఇవి వాటర్ తడి లేకుండా అయితే మనం ఒక బట్టలో వేసుకొని తీసేసుకుందామండి. చూడండి, అలసందల వడల కోసం అయితే మనం స్టఫింగ్ అయితే చేసుకుందామండి. పచ్చిమిర్చి 10 తీసుకున్నాను, వచ్చేసి స్పైసీ కోసం అనమాట. ఆనియన్స్ ఒక గడ్డ తీసుకొని చిన్న కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నెక్స్ట్ జీలకర్ర వేసానండి. అన్నీ వేసి కచ్చపచ్చగా మొత్తము నూరుకుందామండి. చూడే ఈ విధంగా బరకగా అది పట్టేశాను. నెక్స్ట్ అయితే అదే మిక్సీ జార్లోనే మళ్ళీ అలసందలు వేసుకొని ఇవి కూడా అదే విధంగా బరకగా చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా బరకగా పట్టేసి కింద స్టఫింగ్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా అయితే కలుపుకుందామండి. అలసందలు కూడా కనబడే విధంగా ఆ విధంగా అయితే మిక్స్ పట్టుకోవాలన్నమాట. చూడండి, వాటర్ అనేది లేదనమాట, ఈ విధంగా ఉండాలి, వాటర్ లేకుండా. నెక్స్ట్ అండి, ఇంకా మా భార్య వచ్చిందంటే వేడిగా అలసంద వడలు అయితే వేస్తానండి. మా భార్య అయితే వచ్చింది, ఆమెకి అలసంద వడలు అయితే వేస్తానండి. అదే విధంగా పిండి తీసుకొని ఈ విధంగా అన్నైతే వేసుకుంటాను. ఆ విధంగా వేసినాక ఇంకా వెంటనే తిప్పానండి. స్టార్టింగ్ వేసాను కదా, స్టార్టింగ్ వేసినది మొత్తం తిప్పుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ వేసినది బాగా ఫ్రై ఉంటుంది కాబట్టి అదైతే తిప్పేసుకుంటున్నాను. మంట స్లో మోషన్లోనే పెట్టుకొని మంట అయితే పెట్టుకోనండి. వేడి పెట్టుకుంటే పైన ఫ్రై అవుతుంది, లోపల ఫ్రై కాదనమాట. అన్నీ తిప్పేసుకుంటాను. ఈ విధంగా అయితే క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా అయితే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ తీసేసుకుంటాను.
అయినాయి కదా, మా భార్యకి అయితే ఇస్తాను, ఆమె టేస్ట్ అయితే చూస్తుందని.